నమస్తే అండి, నేను రజాక్. మీ అందరికి కూడా తెలిసిందే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఆ దర్శనానికి సంబంధించిన టికెట్, బస్ టికెట్స్, అదేవిధంగా ఎనర్జీ సేవలు, అదేవిధంగా ఇన్కమ్, క్యాస్ట్ రిలేటెడ్ ఏ ఇష్యూ అయినా సరే, ఇంకొక మాట చెప్పాలంటే ఏదైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి అవన్నీ ఉంటే రకరకాలండి, అనేక రకాల సేవలు, కొన్ని వందల సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించడం జరుగుతుంది. అయితే ఏంటంటే బేసిక్గా మనలో చాలామంది వేరే ప్రాంతాల్లో ఉంటాం, సొంత ఊళ్ళని వదిలిపెట్టేసి, సో లేదంటే ఇళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటూ ఉంటాం. మరి దానికి ఇంటి పన్ను, అదేవిధంగా వాటర్ ట్యాక్స్, వాటర్ పన్ను, నీటి కుళాయి బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్లోకి దీన్ని కూడా తీసుకురావడం జరిగిందన్నమాట కూటమి ప్రభుత్వం. కాబట్టి గ్రామ పంచాయతీల్లోకి స్మార్ట్ సేవలు అయితే ఇక అందుబాటులోకి రాబోతున్నాయి. ఎవరైతే ఊళ్ళకు దూరంగా ఉంటారో, లేదంటే పంచాయతీలకు వెళ్ళి ప్రతిసారి కట్టాల్సిన అవసరం లేకుండా తమ ఫోన్లోనే మన మొబైల్కి రీఛార్జ్ చేయించుకున్నట్టు, ఇక ఈ మాదిరి ఇప్పటి నుంచి మనం ఎలక్ట్రిసిటీ బిల్ని ఎలా అయితే పే చేస్తున్నాం ఆన్లైన్లో, అదే మాదిరి ఇప్పటి నుంచి ఏదైతే ఇంటి పనులు, ఏవైతే ల్యాండ్ ట్యాక్స్లు అయితే ఉంటాయో అవి, వాటితో పాటు మన వాటర్ పన్ను, నీటి కుళాయి బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు మనం చెల్లించవచ్చు అనమాట. సో పంచాయతీలో వివిధ సేవలకు సంబంధించినటువంటి లింక్ను వాట్సాప్ మనమిత్ర సేవలకు ప్రభుత్వం అనుసరించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి స్మార్ట్ ఫోన్ నుంచి ఆస్తి పన్ను, తాగునీటి కుళాయి కనెక్షన్లు అయితే వ్యాపార లైసెన్స్ ఫీజుల్ని చెల్లించవచ్చు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఉన్నటువంటి ఇళ్ళు, భవన యజమానుల్లో 15% మంది రాష్ట్రం బయటే ఉంటున్నారని అధికారులు అంచనా వేశారు. వీరిలో చాలామంది స్వగ్రామాల్లో వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు అయితే ఉంటున్నాయి. వాట్సాప్ మనమిత్ర సేవలకు ఆస్తి పన్ను వివరాలు లింక్ చేయడం ద్వారా ఇలాంటి వారందరికీ చెల్లింపులు సులువు అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికీ ఈ విధానాన్ని కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండడం, అక్టోబర్ నుంచి అన్ని పంచాయతీల ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. వాట్సాప్ సేవల చెల్లింపులతో పంచాయతీలలో అక్రమాలకు అడ్డుకట్ట వేయచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం పంచాయతీల ద్వారా ఏటా 822.46 కోట్ల ఆస్తి పన్ను వసూలైతే అవుతుంది. సంవత్సరానికి 822 కోట్లకు పైగా ఆస్తి పన్ను అయితే వసూలు కావాలి. కొందరు కార్యదర్శులు, సిబ్బంది, ప్రజలు చేతిలో రసీదులు పెడుతున్న చెల్లింపు వివరాలు రికార్డులో నమోదు చేయట్లేదు. ఇలాంటి అక్రమాల నియంత్రణ దిశగా ప్రభుత్వం గత ఏడాది స్వర్ణ పంచాయతీ పోర్టల్ అయితే స్టార్ట్ చేసింది. డైనమిక్ సిస్టంలో చెల్లింపులతో QR కోడ్ జనరేట్ చేసి స్మార్ట్ ఫోన్ల ద్వారా స్కాన్ చేయించి చెల్లింపులు అయితే చేస్తున్నారు. ఈ విధానంతో 2024-25లో ఆస్తి పన్ను వసూలు 486.10 కోట్లు అయితే పెరిగాయి. గతంలో 300 నుంచి 350 కోట్లకు మించిన వసూలు అయితే దాఖలు కాలేదు. సో పంచాయతీల్లో అక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తప్పనిసరిగా ఇప్పటి నుంచి ఎంతైతే చెల్లించాల్సి ఉంటుందో, సో అక్రమాలు జరగడానికి అవకాశమే లేదన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోంది. ఎవరైతే వాళ్ళ ప్రాంతాలకి మన ఇష్టం వచ్చినప్పుడు, అంటే బిల్లు ఎప్పుడైతే డిమాండ్ నోటీస్ ఇస్తారో ఆ తర్వాత నుంచి ఎంతకాలం అయితే కట్టాలనుకుంటారో ఆ కాలంలోగా మనం వచ్చేసి మన మొబైల్ ద్వారా మాత్రమే మనం ఇప్పటి నుంచి పే చేసేవచ్చు అనమాట. దీని ద్వారా చెప్పా కదా, ఏదైతే ఇంటి పన్ను బిల్లులు, అదేవిధంగా వాటర్, నీటి కుళాయి బిల్లులు అన్నింటినీ కూడా ఆన్లైన్లోనే ఇప్పుడు మన చేతుల ద్వారా మనం కట్టవచ్చు. సో ఇక్కడి నుంచి పంచాయతీలకు వెళ్ళి ఇబ్బందులు పడాల్సినంత అవసరం అయితే లేదు.